రోజు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం పైన ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గిగ్ వర్కర్స్ ఆలనా పాలన లేనటువంటి వాళ్ళు, దిక్కు మొక్కు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ అడ్రస్ కూడా ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎవరైనా మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయి మరణించినా సరే, లేకుంటే ఇతర పద్ధతుల్లో వాళ్ళపైన దాడులు జరిగినా ఎవరేంటో కూడా అడ్రస్ తెలీదు. అటువంటి గిగ్ వర్కర్లకు సంబంధించి ఒక మంచి ఆలోచన రాజీవ్ గాంధీ గారికి రావటం, దాన్ని ఇక్కడ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం చాలా సంతోషం. రాజీవ్ గాంధీ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సారీ ఒక అంతసేపు ఆయనే గుర్తొస్తాడు, రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే వివేక్ గారికి, ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇక దాని లోతుకు వెళ్ళను. నేను ఆ గిగ్ వర్కర్స్కి సంబంధించి సంక్షేమ బోర్డుని పెడతామంటున్నారు. దాంతోపాటు నేను అనేసార్లు నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా అనేక మంది కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అసంఘటిత రంగంగా వాళ్ళని అనార్గనైజ్డ్గా చెప్పుకుంటాం. దాదాపు ఇంక్లూడింగ్ అగ్రికల్చరల్ వర్కర్స్, దే కెన్ బి కౌంటెడ్, దే విల్ బి అరౌండ్ 2 crores. వీళ్ళందరినీ ఏ పద్ధతుల్లో అయినా సరే వాళ్ళకి ఏదో ఒక గ్యారంటీడ్ లైఫ్ ఉండే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అలా ప్లాన్ చేస్తే మీరు రాష్ట్రం మొత్తానికి కూడా, నేను మొన్న కూడా చెప్పాను, సెల్ఫ్ పర్సన్ సెంట్రిక్ బడ్జెట్ ఉండాలని. అంటే వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ ఉండే క్రమంలో ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. అందుకని వాళ్ళందరికీ పిఎఫ్ ఏ పద్ధతిలో ఏర్పాటు చేస్తారో అటు ఎంప్లాయర్ నుంచి కొంత, అదేవిధంగా ఎంప్లాయీగా పనిచేసే అతని దగ్గర నుంచి కొంత, అదేవిధంగా ప్రభుత్వం కొంత, ఈ మూడింటిని జోడించి చివరికి బై ద టైమ్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్, అంటే 58 ఏళ్ళు అన్ని, ఈవెన్ భవన నిర్మాణ కార్మికులు కూడా రిజిస్టర్లు మెయింటైన్ చేయవచ్చు, హమాలి కార్మికులు రిజిస్టర్లు మెయింటైన్ చేయవచ్చు, ఎవ్రీ కైండ్ ఆఫ్ అనార్గనైజ్ వర్కర్స్కి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయవచ్చు. ఆ విధంగా 58-60 ఏళ్ళ తర్వాత వాళ్ళకు కూడా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ public government employees, they too may get some around 10 to 15,000 as pension. ఆ విధమైనటువంటి ప్లాన్ చేయమని చెప్పి వారిని కోరుతున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు ముందు సింగరేణి ఉంది అధ్యక్ష. సింగరేణికి సంబంధించి దాదాపు ఒకనాడు 1,30,000 మంది ఉన్న సింగరేణి ఇవాళ 44,000 మంది దిగిపోయింది. అందులో 32,000 మంది అవుట్సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మనం అనేక పర్యాయాల్లో, అంతకుముందు గవర్నమెంటు 5 జీవోలు ఇచ్చింది, ఎంఎస్ నెంబర్ 21, 22, 23, 24, 25. వాటిని గెజిట్ చేయలేదు వాళ్ళు. కనీసం ఇందులో వీళ్ళు గెజిట్ చేస్తే వీరితో పాటు సింగరేణితో పాటు 72-73 రకాల ఉద్యోగాలు కనీస వేతనం అందుతుంది. అది ఈ సందర్భంలో వారి దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఈ శ్రమ కింద, అంటే ఇది కేంద్రం స్కీమ్, ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్న అసంఘటిత కార్మికులు 42,21,220. నేను పోయిన అసెంబ్లీ కోసం తెప్పించుకున్న లిస్ట్ అఫీషియల్గా. అదేవిధంగా బీఓసి అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ 15,200 మంది, 297. అలాగే ప్రభుత్వ సర్వీసుల్లో, పబ్లిక్ సెక్టార్లో పనిచేసే తాత్కాలిక కార్మికులు, అంటే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ 4,68,62 మంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈపీఎఫ్ పొందుతున్న వారు, అంటే అందులో టీచర్స్ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు 1,07,00,000 మంది. ఈ అమాలీలు 15 లక్షల మంది. వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి 1-2 నిమిషాల్లో నేను వివరాలతో చదివేస్తాను. ఇఫ్ యూ కైండ్లీ పర్మిట్ మీ ఫర్ 5 or 10 minutes. మిషన్ భగీరథలో అవుట్సోర్సింగ్ కార్మికులు 15,000 మంది ఉన్నారు. అలాగే ఫుల్ టైం, పార్ట్ టైం, డైలీ వేజ్
ఎన్ఎంఆర్ ఉద్యోగులు 5,952 మంది ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ, నగర కార్పొరేషన్, మున్సిపాలిటీ, అలాగే అందులో కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో 12,769 గ్రామ పంచాయతీల్లో 53,185 మంది ఉన్నారు అధ్యక్ష. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు 1,094 ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలో టెక్నికల్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. అదేవిధంగా కారోబారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు 4,000 మంది పైన. వీళ్ళందరికీ మినిమం వేతనం కూడా లేదు అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ 61,571 మంది ఉన్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ వర్కర్లు 54,201 మంది ఉన్నారు. ఆశా వర్కర్లు 28,009 మంది ఉన్నారు. అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు ఈఓఏలు 17,983 మంది ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇమాములు, మౌజములు 14,887 మంది ఉన్నారు. దూపదీప నైవేద్య స్కీమ్ అర్చకులు 6,271 మంది ఉన్నారు. అలాగే తాత్కాలిక ఫ్యాకల్టీగా పనిచేసేటువంటి ఇన్స్టిట్యూషన్లో 14,579 మంది ఉన్నారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్గా 1,154 మంది ఉన్నారు. సాంస్కృతిక సారథి అంటే ఆర్టిస్టులుగా 574 మంది ఉన్నారు. గోపాల మిత్రులుగా 1,547 మంది ఉన్నారు. వీళ్ళందరిది కూడా బాధ్యత మీదే వస్తుంది అధ్యక్ష, మంత్రి గారు మీదే వస్తుంది. ఈ హెల్త్కు సంబంధించి SHM స్కీమ్లో కాంట్రాక్ట్ కార్మికులు 17,000 మంది ఉన్నారు. వీరిలో 78 రకాల క్యాడర్లుగా ఉన్నారు. ACM హెల్త్ అసిస్టెంట్లుగా ఉన్నారు. అదేవిధంగా సెకండ్ ANMలుగా ఉన్నారు 6,000 మంది ఉన్నారు. ANMలు 4,000 మంది ఉన్నారు. GSMలు 4,000 మంది ఉన్నారు. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్ సిబ్బంది కూడా వేలాది మంది ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉంది. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన RMPలు కూడా వాళ్ళ బ్రతుకు కూడా ఏదైనా చూడమని అడుగుతా ఉన్నారు.